హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. మనం ఈరోజు 2018 పేపర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అనేసి అంటారు కదా ఫ్రెండ్స్. ఇది సెకండ్ సెమ్ వాళ్ళకు ఉంది. ఇది మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం ఎలా ఉందనేసి. ఇది ఫౌండేషన్ కోర్సే ఫ్రెండ్స్. ఇది కూడా 2 hours ఎగ్జామినేషన్ ఉండేది. 50 మార్క్స్కి ఎగ్జాము. మనం సెక్షన్ ఏలో చూసినట్లయితే ఇది కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ ఫ్రెండ్స్. అంటే కంప్యూటర్ మీద అవగాహన రావాలా విద్యార్థులకి, డిగ్రీ విద్యార్థులకి అనేసి ఈ కోర్సు కండక్ట్ చేసినట్లు. మనం సెక్షన్ ఏ చూసినట్లయితే సెక్షన్ ఏలో మనకి సేమ్ ఫౌండేషన్ కోర్సులో ప్రతి ఒక్కటి ప్యాటర్న్ ఇలానే ఉంటుంది దాదాపుగా. అంటే 4 marks క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయాలి. 8 ఇస్తారనమాట. 8లో 5 అటెంప్ట్ చేయాలి. మనకి 4 marks చొప్పున 20 marks వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. నేను చెప్పాను కదా కంప్యూటర్కి సంబంధించినది అనేసి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అనేసి అంటే కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, రిలయబిలిటీ, స్పీడ్, వర్సటైల్ అనేసి మనకి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఆ క్యారెక్టర్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకి 4 marks అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రైట్ అబౌట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్ దేర్ సైజెస్. అంటే సైజుని బట్టి మనకి కంప్యూటర్ని అనేది డివైడ్ చేసినారు ఫ్రెండ్స్. అంటే సూపర్ కంప్యూటరు, మినీ కంప్యూటరు అనేసి అట్లా మనకి 4 types ఏమో ఉన్నాయి. ఆ 4 typesని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకి 4 marks అనేవి వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్ ఎనీ 6 DOS కమాండ్స్. ఫ్రెండ్స్ DOS అనేది చాలా ఇంపార్టెంట్. ఈ DOS అనేది అంటే 2019 పేపర్లో కూడా రిపీట్ అయినట్టుంది. అంటే 10 marks కూడా అడుగుతారు ఫ్రెండ్స్. DOSకి సంబంధించినది మొత్తం నేర్చుకోండి. ఓకేనా. డైనమిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటా DOS మీనింగ్స్. ఒకవేళ మీకు ఫుల్ ఫామ్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్లయితే రైట్ అబౌట్ క్యాషీ మెమొరీ. క్యాషీ మెమొరీ గురించి మనం రాయాలి ఫ్రెండ్స్. క్యాషీ మెమొరీ అంటే ఏం లేదు, మనకి డైనమిక్గా ఏదైతే టైప్ చేస్తుంటామో, ఏదైతే డిస్ప్లే చేస్తుంటుందో స్క్రీన్, దానికి సంబంధించినదంతా స్టోరేజ్ చేసుకునేది క్యాషీ మెమొరీ అనమాట. దానికి సంబంధించిన మనము నేర్చుకొని రాయండి ఫ్రెండ్స్ క్యాషీ మెమొరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ థిషోర్స్ అనే ఒకటి టాపిక్ ఉంది ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్లో. ఆ థిషోర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మన కంప్యూటర్లో ఇప్పుడు ఫస్ట్ 2 units ఏమో వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి వస్తుంది. నెక్స్ట్ 2 units వచ్చేసి పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్ నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ 6th క్వశ్చన్ చూసినామంటే రైట్ అబౌట్ వర్డ్ డాట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ వచ్చేసి హౌ టు రీసైజ్ అండ్ స్కేలింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్. మనకు పవర్ పాయింట్లో మనము ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా రీసైజ్ చేయాలి, అంటే సన్నగా చేయాలి, పెద్దగా చేయాలి, ఎట్లా అనేది మనం రాయాలి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకొని ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయంటే దానికి డయాగ్రామ్ వేయాలి ఖచ్చితంగా. డయాగ్రామ్ వేస్తే మీకు మార్క్స్ అనేవి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అనే షీట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాంట్లో మనము రోస్ని, కాలమ్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఒక టైం టేబుల్ని తయారు చేస్తుంటాము. టైం టేబుల్లో మనము ఫ్రైడే అనేది కాలంని రాసేది మర్చిపోయింటాము. ఆ కాలంని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. మనకి ఉన్నట్లుండి 7 periods ఉండేవి 8 periods చేసి ఉంటారు. అప్పుడు రోని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనేసి మనకి రియల్ టైమ్ అప్లికేషన్ చూసుకున్నామంటే అట్లా ఉంటుంది. అప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలనేది అడిగినారు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ బి చూసినట్లయితే సెక్షన్ బిలో మనకి 6 marks క్వశ్చన్స్ ఉంటాయి. 5 questions వస్తాయి 5 unit నుంచి. ఒక్కొక్క క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటన్నా రాయొచ్చు అనమాట. క్వశ్చన్ చూసినామంటే ఫస్ట్ యూనిట్ నుంచి 9th క్వశ్చన్ అనమాట. ఏవో చూసినామంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ మనము రాయాలంటున్నారు. అంటే అప్లికేషన్స్ అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాం కంప్యూటర్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. కంప్యూటర్ని ఎక్కడ యూజ్ చేస్తాం మీకు జనరల్గా తెలిసినవి చెప్పండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి సమ్ బ్యాంక్స్లో యూజ్ చేస్తుంటారు. అట్లా వేరు చోట్ల ఉపయోగిస్తుంటారు కదా. వాటిని అప్లికేషన్స్గా రాయాలన్నమాట. రాసినట్లయితే 6 marks వస్తాయి. మీరు బుక్ కొని ఐసీటీది చదివినట్లయితే మీకు ఆ బుక్లో నీట్గా ఇచ్చింటారు ఫ్రెండ్స్ అన్నీ. కాబట్టి చదువుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి బి చూసినామంటే డిస్క్రైబ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. మనకి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ తెలుసు కదా కంప్యూటర్లో. అంటే కంప్యూటర్కి ఇన్పుట్ ఇచ్చేది ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ మనం కంప్యూటర్ నుంచి తీసుకునేది అవుట్పుట్ డివైసెస్ అనమాట. ఎగ్జాంపుల్కి ఇన్పుట్ డివైసెస్ చూసినామంటే పెన్ డ్రైవ్స్, అంటే డేటాని మనం ఇన్సర్ట్ చేస్తుంటాం కదా,
అవన్నమాట. పెన్ డ్రైవ్, స్కానర్ దీని అవన్నీ ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ చూసినట్లయితే మౌస్, కీబోర్డ్ కూడా ఇన్పుట్ డివైసెస్. అవుట్పుట్ చూసినట్లయితే ప్రింటర్స్, ప్లోటర్స్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మానిటర్, డిస్ప్లే చేస్తుంది కదా, అట్లా వాటి గురించి అంటే ఇదేమన్నా డిస్క్రైబ్ ఫీచర్స్, వాటి యొక్క ఫీచర్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసినట్లయితే 10th క్వశ్చన్. అంటే మనకు సెకండ్ యూనిట్ అంతా ఓఎస్కి సంబంధించిన ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆపరేటింగ్ సిస్టము. డిఫైన్ ఓఎస్ అంటే ఓఎస్ని మనం డిఫైన్ చేయాలంటున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమనేసి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షనాలిటీ, రెస్పాన్సిబిలిటీస్. వాటి యొక్క ఫంక్షనాలిటీని, రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చేసినట్లయితే 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బి చూసినట్లయితే డిస్క్రైబ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డాస్ కమాండ్స్. చెప్పాను కదా, డాస్ కమాండ్స్ అనేది బాగా నేర్చుకోండి. మెటీరియల్ ఉంటే మెటీరియల్ చదివి బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా వస్తాయి అనమాట. డాస్కి సంబంధించిన క్వశ్చన్లు 2 వస్తాయి అనమాట. ఒకటి 5 మార్క్స్లో వస్తుంది, ఒకటి 10 మార్క్స్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ యూనిట్ నుంచి 11th క్వశ్చన్ ఏ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ హెడర్ అండ్ ఫూటర్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో మనము హెడర్స్, ఫూటర్స్ యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అంటే హెడర్స్, ఫూటర్స్ అంటే ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. మనకి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినట్లయితే పైన కామన్గా ఎవ్రీ పేజీకి కామన్గా ఒక లైన్ అనేది ఉంటుంది. పేజీ నెంబరు, ఒక లైన్ అనేసి, కింద ఫూటర్ అంటే కింద అనమాట, కింద ఉండేది. ఓకేనా. అట్లా హెడర్స్ని, ఫూటర్స్ని ఎంఎస్ వర్డ్లో ఎట్లా చేయాలి ఏమనేది బ్రీఫ్లీగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది. కొంచెం చూసుకోండి ఎట్లా ఏమనేది ప్రాసెస్ మెటీరియల్లో. నెక్స్ట్ వచ్చేసి బి చూసినట్లయితే డిఫైన్ టేబుల్. టేబుల్ని మనం డిఫైన్ చేయాలంటే, అంటే టేబుల్ అంటే డిఫైన్ చేయడం అంటే టేబుల్ అంటే ఏం మీనింగ్, రోస్ అండ్ కాలమ్స్. ఇట్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఎట్లా క్రియేట్ చేయాలా అనేసి మనం రాయాలా. ఓకేనా. అంటే ఇక్కడ బాగా గమనించినట్లయితే థర్డ్ యూనిట్ అనేది ఎంఎస్ వర్డ్కి సంబంధించిన వస్తుంది. అంటే ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్కి సంబంధించిన వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్ చూద్దాం. 4th యూనిట్లో వచ్చేసి డిస్క్రైబ్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్ సాఫ్ట్వేర్, లీస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ పవర్ పాయింట్. అంటే ఈ పవర్ పాయింట్ యొక్క ఉపయోగాలు ఏమి, దాని యొక్క ఫీచర్స్ ఏమి, సాఫ్ట్వేర్ గురించి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ అంటే దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాం ఎంఎస్ పవర్ పాయింట్ని అనేసి రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇన్ డీటెయిల్డ్ అబౌట్ కస్టమ్ యానిమేషన్. అంటే యానిమేషన్ మనం కస్టమ్గా అంటే మనము ఓన్గా క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, అది ఎలా క్రియేట్ చేస్తాం దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. యూనిట్ 5 చూసినట్లయితే 13th క్వశ్చన్ ఏ వచ్చేసి రైట్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఫీచర్స్ మనం రాయాలంటున్నారు. అంటే ఈ 5th యూనిట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ గురించి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి బి చూసినామంటే ఎంఎస్ ఎక్సెల్లో ఫీచర్స్ అన్న రాయొచ్చు, లేదంటే బి ఉంది ఆప్షన్కి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ సెల్ రిఫరెన్స్. సెల్ రిఫరెన్స్ అనేది ఎలా చేస్తాం అనేది మనము రాయాలంటున్నారు. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ క్వశ్చన్ పేపర్ అనేది క్లోజ్ అయినట్టు. ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్ పేపర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్వశ్చన్ పేపర్ల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.